ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ హవానే కనిపిస్తుంది. ప్రత్యర్థులు ఎంతమంది ఉన్నా తెలుగుదేశం పార్టీకి అండగా మేమున్నామంటూ కోట్లాది మంది తెలుగు ప్రజలు తెలుగుదేశం పార్టీ వెంట ఉన్నారు. చంద్రబాబు నాయుడు గడిచిన ఈ 5 ఏళ్లలో చేపట్టిన అద్భుతమైన సంక్షేమ పథకాలకు గాను ప్రజల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే విజయాన్ని తెలుగుదేశం ఖాతాలో వేసేందుకు కంకణం కట్టుకున్నారు. ఇటీవల జరిగిన అనేక సర్వేలలో కూడా తెలుగుదేశం పార్టీ హవానే కనిపిస్తుంది. కొన్ని అంతర్జాతీయ సర్వే సంస్థలు అయితే ఈసారి టీడీపీకి ఏకంగా 130 నుండి 150 స్థానాలు గెలుచుకోబోతుందని తేల్చి చెప్పాయి. దీంతో ప్రత్యర్థి గుండెల్లో అనుబాంబు పేల్చినంత పని అయింది. ఇంకా ఎన్ని చేసినా గెలిచే అవకాశాలు తక్కువ ఉండడంతో కొన్ని స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు గెలుపుపై పూర్తిగా నమ్మకాలు వదిలేసుకున్నారు. తెలుగుదేశం పార్టీకి ఇంత ఆదరణ లభించడానికి ముఖ్య కారణం సంక్షేమ పథకాలే. అందులో ఒకటి అంగన్వాడీ విద్యుత్ కేంద్రాలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపచేయడం. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4214 అంగన్వాడీ భవనాలను నిర్మించారు. అంతేకాకుండా 90% పైగా అంగన్వాడీ కేంద్రాల్లో స్వచ్ఛమైన నీటి సౌకర్యాన్ని అందజేశారు. విద్యుత్ మరుగుదొడ్ల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా తెలుగుదేశం పార్టీ జాగ్రత్తలు తీసుకుంది. మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అంగన్వాడీ కేంద్రాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోబోతున్నారు. ఈసారి 20,000 అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు తెలుగుదేశం పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.